సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచ ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాహనీస్థః స్మృతం మే మా ప్రహాసీః అనేనాధీతేన అహోరాత్రాన్ సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. యథాయాథ భిక్షాచర్యం చరంతి ఇది ఆత్మజ్ఞాన స్తుతిపరః అర్థవాదః అనధికృతార్థో వా. అయిపోయింది అది. చిట్ట సిద్ధాంత గ్రంథం ప్రారంభించాం కదా. పరమార్థ విజ్ఞానే ఫలాదర్శనే క్రియానుపవత్తే అది అయిపోయింది కదా. సర్వప్రాణినాం తద్దర్శనాత్ అవిద్యా కామదోష నిమిత్తాయాః వాంగ్మనఃకాయ ప్రవృత్తేః పాంక్తలక్షణాయాః విదుషః అవిద్యాది దోషాభావాద్ అనుపపత్తేః క్రియాభావమాత్రం వ్యుత్థానం నతు యాగాదివద్ అనుష్ఠేయ రూపం భావాత్మకం. అదేనా కావాల్సింది. ఉభేహ్యేత ఏవే సాధ్య సాధన లక్షణే ఏషణే ఏవ అని వెనకాల చెప్పేశాం కదా. ఇక్కడి నుంచి ప్రారంభం చేయాలి కదా. సరే, ఇప్పుడు మొదటి నుంచి చూద్దాంలేండి. అవిద్యా కామ దోష నిమిత్తాయాః వాంగ్మనఃకాయ ప్రవృత్తేః పాంక్త లక్షణాయాః అన్నారు. అవిద్య, కామము, దోషము ఈ కారణాలుగా వాక్కు, మనస్సు, శరీరము ప్రవర్తిస్తూ ఉంటాయి. దీన్నే పాంక్తము అనేటువంటి పేరు కూడా ఉంది. పాంక్త లక్షణాయాః అనేటువంటి మాట కూడా అన్నారు. ఇది విదుష అవిద్యాది ఇది ఎప్పుడు ఉంటుంది? అవిద్య ఉన్నవాడికైతే ఉంటుంది. అవిద్య వల్ల కామము, దోషము, అవిద్యా కామములనే దోషముల వల్ల వాంగ్మనఃకాయ ప్రవృత్తి ఉంటుంది. ఇది విద్వాంసుడికి అవిద్యాది దోషం లేదు కనుక ఇది ఇలాంటి వాడికి ఉండదు. కాబట్టి వాడు ప్రవర్తించడు. ప్రవర్తించకపోతే వాడి పనులు చేయకపోవడము, అదే దాన్నే వ్యుత్థానము అంటారు. అంతే తప్ప నతు యాగాదివద్ అనుష్ఠేయ రూపం భావాత్మకం. అది ప్రత్యేకంగా యాగం చెయ్యాలి అన్నట్టుగా వ్యుత్థానం చెయ్యాలి అన్నది అదో పెద్ద పని కట్టుకు చేయాల్సిన పని కాదు. అది ఏ పని చేయకుండా ఉండడం ఔదాసీన్యం. కారణం ఏమిటి అంటే వాడికి అవిద్య లేదు కనుక కోరికలు ఉండవు. కోరికలు లేకపోతే వాంగ్మనఃకాయ ప్రవృత్తి ఉండదు. ఈ ప్రవృత్తి లేకపోవడం వల్ల వాడు క్రియలు లేదు, వాడు ఏ పని చేయట్లేదు. అంతే తప్ప వ్యుత్థానం చేసేవాడు అని కొత్త మాట ఏం అక్కర్లేదు. వ్యుత్థానము అనేది కొత్త పని కాదు. యాగాది వలె అనుష్ఠేయమైనటువంటి భావ పదార్థం కాదు. మరి ఇంకేంటది అని అంటే తచ్చ విద్యావత్ పురుషధర్మ ఇది నా ప్రయోజనం అన్వేష్టవ్యం. ఆ తచ్చ అంటే వ్యుత్థానం. అది ఎలాంటిది? విద్య ఎలా అయితే పురుషుడికి ధర్మం అవుతుందో అలాగే ఈ వ్యుత్థానం కూడా, అంటే క్రియా అభావమాత్రమైనటువంటి వ్యుత్థానం కూడా పురుష ధర్మం కనుక దానికి పెద్దగా ప్రయోజనం చెప్పాల్సిన పనేమీ లేదు అనేటువంటి మాట చెప్పారు. చెప్పినట్లయితే నహి తమసి ప్రవిష్టస్య ఉదితే ఆలోకే యద్గర్త పంక కంటకాద్యపతనం తత్ కిం ప్రయోజనమితే ప్రశ్నారం. దీనికి లౌకిక దృష్టాంతం చూపించారు. ఇది వరకు ఏమో వాడు చీకట్లో ఉన్నాడు. వాడు అప్పుడు కాస్త వెలుతురు వచ్చిన తర్వాత వాడు గోట్లో దూరలేదు, లేకపోతే ముళ్ళల్లో పడలేదు అనే దానికి ఆ పడకపోవడానికి ప్రయోజనం ఏమిటండి అని ఎవడు అడగడు కదా. వాడికి వెలుతురు వచ్చింది, వెలుతురులో కనిపిస్తున్నాయి కనుక ఆ ప్రమాదాలకి వాడు గురి కాటలేదు అనే మాట ఉంది. కనుక అలాగే వ్యుత్థానం కూడా ఇలాగే ఉంది కనుక, అంటే వ్యుత్థానము అనేది పూర్తిగా అర్థప్రాప్తమే తప్ప అది కొత్తగా చేయదగిన పనిగా మనం ఏం చెప్పట్లేదు. క్రియాభావ మాత్రం ఔదాసీన్యమే తప్ప వ్యుత్థానము అనేది అనుష్ఠేయమైనటువంటి ఒక భావ పదార్థంగా మనం కొత్తగా చెప్పట్లేదు అని చెప్పి. అయితే వ్యుత్థానంతరికి అర్థప్రాప్తత్వాత్ నా చోదనార్హమితి అంటే అలా చెప్పుడు ఏమవుతుంది? వ్యుత్థానానికి అది కొత్తగా వచ్చేది కాదు, అర్థప్రాప్తం కనుక మామూలుగా వస్తూనే ఉంది కాబట్టి దాన్ని మనం కొత్తగా విధించాల్సిన పనేమీ లేదు. ఎప్పుడైతే విధించాల్సిన పని లేదో చోదనార్హం కాదు. ఇది గార్హస్థ్యేతే పరబ్రహ్మ విజ్ఞానం జాతం తత్రేవ అస్తు అకుర్వతః ఆసనం న తతోన్యత్ర గమనం ఇది చేత్. ఇంతవరకు పూర్వపక్షం. వాడు ఏం చెప్పారు? ఎలా అయితే గృహస్థుడిగా ఉన్న కాలంలో కూడా వాడికి పరమాత్మ విజ్ఞానమే కనుక కలిగినట్లయితే అక్కడే ఆసనం అస్తు
అక్కడే ఎలా కూర్చుంటాడు, ఏమీ పని చేయకుండా కూర్చుంటాడు. అకుర్వత ఆసనం వస్తు. ఇందాక చెప్పిన మాటగా మీరు క్రియాభావ మాత్రం అన్నారు. విద్య ఉంది, విద్య వల్ల అవిద్యాది దోషాలు లేవు. వాడు ఏ పని చేయడు. వాడు గృహస్థుడైతే మాత్రం నష్టమేండి. గృహస్థుడిగానే ఉన్నాడు. గార్హస్థ్యంలోనే వాడికి పరబ్రహ్మ విజ్ఞానం కలిగింది. అలాంటప్పుడు అక్కడే గృహస్థాశ్రమంలోనే వాడు హాయిగా కూర్చుంటాడు. అంతేగాని ఈ ఆశ్రమంలోంచి మళ్ళీ సన్యాసాశ్రమం అని అన్యత్ర గమనం అనేది ఇవేవి అవసరం లేదు అని అంటే పారివ్రాజ్య స్వీకారం అక్కర్లేదు అని అర్థం చెప్పాల్సి వస్తుంది. దాంతో అన్యత్ర గమనమితి చేత్ అలా కాదు. కామప్రయుక్తత్వాత్ గార్హస్థ్యస్య అని. దానికి సమాధానం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ గృహస్థు శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే, ఎవడు గృహస్థు అంటే దానికి గార్హస్థ్య శబ్దం చేత గృహస్థోహం అనే అభిమాన పురస్సరంగా వెళ్ళం పిల్లల మీద, డబ్బు వాకిల మీద, వాటి మీద ఉండే అభిమానం కలిగి ఉండటమే గార్హస్థ్యం అంటారా, లేక గృహస్థ లింగాలు ధరించడం, గృహస్థుల యొక్క చిహ్నాలు ధరించడం అంటారా అని రెండు వికల్పాలు చేసి దాన్ని ఖండన చేస్తున్నారు. అది ఆనందగిరిలో లాస్ట్ లైన్లో ఉంది. కిం గార్హస్థ్య శబ్దేన గృహస్థోహమిత్యభిమాన పురస్సరం పుత్రమిత్రాద్యభిమాన ఉచ్యతే ఉత్త గృహస్థలింగధారణం అని వికల్పం. దానిలో నాద్య మొదటిది కాదు. ఎందువలన అంటే వాడికి ఎప్పుడైతే అభిమానము అనే మాట ఎప్పుడైతే ఉంటుంది, అజ్ఞానం అంటే ఉంటుంది, గృహస్థోహం అనేటువంటి అభిమానం. కానీ ఎప్పుడైతే వీడు విద్య కలిగిందో విద్యా ప్రభావం చేతనే వాడికి అవిద్యాకార్యమైనటువంటి ఈ అభిమానం పోతుంది. కాబట్టి అది గార్హస్థ్యం కాదు వీడికి. అది రాశారు నాద్య విద్యయా అవిద్యాకార్య అభిమాన నివృత్తే ఇత్యాహ అని రాశారు. కామప్రయుక్తత్వాద్ గార్హస్థ్యస్య. రెండోది ఏమిటి, నద్వితీయ లింగేపి అభిమానరాహిత్యస్య తుల్యత్వాత్. అభిమానరాహిత్యం లింగమందు కూడా సమానంగానే ఉంది కదా. అంచేత పారివ్రాజ్యము అనేది కొత్తగా తీసుకోవాల్సిందే తప్ప ఇలా గృహస్థాశ్రమంలో ఉంటేనే వచ్చేస్తుంది అనే మాట కుదరదు అనే అభిప్రాయం అన్నమాట. పైగా గార్హస్థ్యము కూడా కామప్రాప్తమే. ఎందువల్ల అంటే ఏదో ఒక కోరికతోటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించుకున్నాడు. ఏతావాన్ వై కామయతి ఉభేహ్యేతే ఏషనే ఏవా ఇత్యవధారణాత్. ఇవి రెండూ కూడా కామనిమిత్తములుగానే ఉన్నాయి కనుక లింగము అనేది కాదు కనుక అభిమానం అనేది ఉంది కాబట్టి అభిమానము తప్పనిసరిగా గృహస్థులకు ఉంటుంది కనుక గృహస్థాశ్రమంలో సరిపోదు, కాబట్టి వ్యుత్థానం చేయదగిందే అనేటువంటి మాట చెప్తే దానికి సమాధానంగా చెప్తాడు. కామనిమిత్త పుత్ర విత్తాది సంబంధ నియమ అభావ మాత్రం నహితతో అన్యత్ర గమనం వ్యుత్థానం ఉచ్యతే. అంటే కామ కోరికల వల్ల కలిగేటువంటి పుత్ర విత్రాది సంబంధం అది లేదు అని చెప్పడమే ఉద్దేశ్యం తప్ప ఈ గృహస్థాశ్రమంలోంచి వేరే వెళ్ళి మళ్ళీ పారివ్రాజ్యం స్వీకరించాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి ఏం తేలింది అంటే తతః న గార్హస్థ్య ఏవ అకుర్వత ఆసనం ఉత్పన్న విద్యస్య. అంటే ఎంత విద్య కలిగినా గృహస్థాశ్రమంలోనే వాడు ఏమే పని చేయకుండా కూర్చోవడము అనేది సాధ్యం కాదు. ఏతేన గురు శుశ్రూష తపసోరపి అప్రతిపత్తి విదుష సిద్ధ. ఇలా చెప్పడం వల్ల గురు శుశ్రూష చేయడం కానీ తపస్సు చేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా పోతాయి. కాబట్టి అభిమానం లేకపోవాల్సి వస్తుంది కనుక దానికి అది ఇష్టమే మాకు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. ఎందువలన అంటే గార్హస్థ్యుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఏ పని చేయకుండా కూర్చోవడమే వ్యుత్పన్న వీరుడు అనేది కుదరదు, అక్కడ కూడా కామన ఉంది కనుక అనేటువంటి అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు దీని సమాధానం ఏం చెప్పినట్టుగా అయిందనమాట. అంటే పారివ్రాజ్యాశ్రమం స్వీకరించవలసిందే. పరివ్రాజకుడి యొక్క లక్షణమే సర్వసంబంధ రాహిత్యము అనేటువంటిది, అభిమానం లేకుండా ఇదంతా కూడా పరమహంస పరివ్రాజక ఆశ్రమం తీసుకున్నటువంటి వాడికి లక్షణమే తప్ప ఈ లింగధారణం కుదరదు కనుక పారివ్రాజ్యం సిద్ధం అనేది ఈ అభిప్రాయం. అంటే సన్యాసం అక్కర్లేదు అని పూర్వపక్షి. వాడు గృహస్థాశ్రమంలోనే విద్య కలిగింది కనుక వాడు ఏ పని చేయకుండా ఒత్తిడే కూర్చుంటాడు, దానివల్లే సిద్ధిస్తుంది, కాబట్టి వాడికి ఏమీ సన్యాసం అక్కర్లేదు అనేది పూర్వపక్షం చేస్తే దానికి సమాధానం చెప్తూ ఖచ్చితంగా సన్యాసం తీసుకోవలసిందే అనేటువంటి అభిప్రాయం చెప్పారు. ఎందువలన గృహస్థాశ్రమము అంటేనే కామప్రయుక్తంగా ఉంటుంది, అది కూడా ఆ ఏషణలోనే ఉంటుంది, కామనిమిత్తంగానే పుత్రవిత్తాది సంబంధం ఉంటుంది. అందుచేత దానిలో వ్యుత్థానము అనేటువంటిది దానికంటే వేరేగా ఉండాలి. కాబట్టి గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండటం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాడు తప్పనిసరిగా ఆ పారివ్రాజ్యాశ్రమాన్ని తీసుకోవలసిందే అనేటువంటి మాట.
లింగం ఉన్నప్పటికీ అభిమాన శూన్యుడికి పారివ్రాజ్యాశ్రమం ఉంటుంది. గృహస్థాశ్రమం కూడా ఒక రకమైన అభిమానాత్మకమే. అంచేత దీనికోసం సన్యాసం స్వీకరించాల్సిందే అనేటువంటి మాట చెప్పారు. దీని తర్వాత కొంతమంది పూర్వపక్షులు ఏమన్నారంటే, అత్ర కేచిత్ గృహస్థాః భిక్షాటనాది భయాత్ పరిభవాచ్చ త్రస్యమానాః సూక్ష్మదృష్టితాం దర్శయంతః ఉత్తరమాహుః అని వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారట. ఏదేడు సన్యాసం తీసుకుంటే భిక్షాటనము అది చెయ్యాలి, అందరూ తక్కువగా చూస్తారు, అవమానం చేస్తూ ఉంటారు. ఈ భిక్షాటనము, ఈ పరిభవము వీటన్నిటికీ భయపడిపోయి వాళ్ళు కొంచెం బాగా ఆలోచించినట్టుగా, మంచి లోతైన ఆలోచన చేసినట్టుగా చూస్తూ గృహమందే ఆసనం ఉండొచ్చు, అంటే భిక్షుకత్వం అక్కర్లేదు అనే పూర్వపక్షాన్ని మళ్ళీ లేవతీస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏమిటి అంటే, పుత్రాది సంబంధం లేకపోయినా భిక్షువుకి పారివ్రాజ్యం కావాలి అని ఎప్పుడైతే అన్నారో, గృహస్థాశ్రమంలోనూ కూడా అభిమాన శూన్యుడికైన వాడికి గృహమందే కూర్చోవచ్చు కదా, మళ్ళీ భిక్షుకత్వం అక్కర్లేదు అని వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు ఏమిటి అంటే, ఈ సన్యాసం తీసుకోవటం, ఈ భిక్షాటనం చేయటం, అలా అందరి చేత అవమానాలు పాలవ్వడం, ఇదంతా వాడికి భయం. వీటి మీద భయపడుతూ భిక్షాటనాది భయాత్ పరిభవాచ్చ త్రస్యమానాః సూక్ష్మదృష్టితాం దర్శయంతః. వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నారు, అంటే బాగా వాళ్ళు సూక్ష్మదృష్టిని చూపిస్తున్నారు, కానీ వస్తుతగా వాళ్ళ ఆలోచన సరి అయింది కాదు, అది బాగా మందబుద్ధులు అని చెప్పడమే ఉద్దేశ్యం. సూక్ష్మదృష్టులు అని ఉండేవారు, అలా కాకుండా సూక్ష్మదృష్టితాం దర్శయంతః అన్నారు. అంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు అని అనుకుంటూ, ఆలోచన మంచి బాగా చేస్తున్నామని లోకానికి అనుకుంటూ వాళ్ళు తెలియచుకోవాళ్ళు అనే అభిప్రాయంతో కాకు దర్శనం అనమాట. అలా చెప్తూ వాళ్ళు సమాధానం చెప్పారు. ఏమని? భిక్షోరపి భిక్షాటనాది నియమ దర్శనాత్ దేహధారణ మాత్రార్థిన గృహస్థస్యాపి సాధ్య సాధన ఏషణ ఉభయ వినిర్ముక్తస్య దేహమాత్రధారణార్థం అశనాచ్ఛాదన మాత్రం ఉపజీవతః గృహే ఏవ అస్తు ఆసనం అని మాట. అంటే భిక్షువు అయిపోతే వాడికి ఇంకే నియమాలు లేవా అని అంటే, వాడికి కూడా ఆ టైంకి భిక్షావందనం కావాలిక, ఆకలి జప్పులు ఉంటాయి కదా. దేహధారణం కలగడం కోసం భిక్షోరపి భిక్షాటనాది నియమ దర్శనాత్, అవి కూడా వాళ్ళకు కూడా ఉంటున్నాయి. అవి సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాన వాడు ఈ దేహం పడిపోకుండా దేహం ధరించాలి అంటే వాళ్ళకు కూడా ఆహారం కావాలి, భిక్షాటనం చెయ్యాలి. వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, అలాగే వీళ్ళకు కూడా ఏషలా వినిర్ముక్తమైనటువంటి గృహస్థు వాడు కేవలం శరీరం నిలబడడం కోసం మాత్రమే అన్నపానాలని స్వీకరిస్తూ ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. ఇద్దరికి తేడా ఏముంది? సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఆయన అన్నపానాలు అక్కర్లేకుండా తీసుకోకుండా ఉంటున్నాడా అంటే కాదు, సన్యాసులు కూడా తీసుకుంటున్నారు. మరి ఈయన అదే చేస్తున్నాడు కదా, ఈయన ఇంట్లో కూర్చున్నాడు, ఇంక తగిమ పనులు ఏమీ చేయట్లేదు. శరీరాన్ని ధరించడానికి మాత్రం ఉపయోగపడేటువంటి ఆచ్ఛాదనము లేదా వస్త్రము అశనము ఇవన్నీ తీసుకుంటున్నాడు. అంటే అన్నము పానము, ఒంటి మీద కొట్టుకోవడం, బట్టలు అన్నం తినడం, నిద్రపోవడం, ఇవే చేస్తున్నాడు. ఇవి గృహస్థుకి భిక్షుడికి సమానమే కదా. అలాంటప్పుడు సన్యాసం తీసుకుని వీడు గొప్పగా సాధించింది ఏముంది? ఇంట్లోనే కూర్చుని ఔదాసీన్యం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు తెలివితేటలు ప్రదర్శించినట్టుగా చెప్పారు. అది చూడండి, భిక్షోరపి భిక్షాటనాది నియమ దర్శనాత్ వాళ్ళకు కూడా ఉంది కనుక, దేహధారణ మాత్రార్థిన కేవలం వీడు గృహస్థు కూడా దేహధారణం ఒకటే వాడి కోరిక, తక్కువ కోరికలు ఏం లేవు. సాధ్య సాధన ఏషణ ఉభయ వినిర్ముక్తస్య దేహమాత్ర ధారణార్థం అశనాచ్ఛాదన మాత్రం ఉపజీవతః గృహే ఏవ అస్తు ఆసనం, ఇంట్లోనే వాడు ఉండొచ్చు కదా, సన్యాసం అక్కర్లేదు అనేది వీళ్ళ పూర్వపక్షం. కేచిత్ గృహస్థాః అనే మాటకి తన్న స్వగృహ విశేష పరిగ్రహ నియమస్య కామప్రయుక్తత్వాత్ ఇత్యుక్తోత్తరమేతత్. తన ఇంట్లోనే ఉంటాను అనేది కూడా ఒక కోరికతో జరిగిన పనే. ఈ తిరస్కారము ఇవన్నీ కాదు, దీనికోసం స్వగృహంలో అంటే నేను నా ఇంట్లోనే ఉంటాను అన్నాడు కదా. నా ఇంట్లోనే ఉంటాను అనే అర్థం స్వగృహ శబ్దం చేత ఏమర్థం అంటే, తన భార్య వండి పెడుతుంటే తింటూ ఉంటాను అని అర్థమా, లేక తన డబ్బుల్నే తను వాడుకుంటాను అని అర్థమా? ఈ రెండిటిలోనూ కామం కూడా మధ్యలోనే ఇంటర్లైన్గా ఉంది కదా. నేను నా ఇంట్లోనే ఉంటాను, నా భార్య వండితే తింటాను అంటే నీ స్త్రీ యందు నీకు అభిమానం చావలేదు. లేదా నా డబ్బులతో నేను తింటానండి, ఎవరి దగ్గర నేనేమి సంపాదించుకోను, ఏది అంటే నా డబ్బు అని డబ్బు మీద మమకారం పోలేదు కదా నీకు కూడా. అంచేత స్వగృహ విశేషం చెప్పడం చేత స్త్రీ విశేషాన్ని తీసుకున్నా
ద్రవ్య పరిగ్రహాన్ని తీసుకున్నా రెండిటిల్లోనూ కూడా దీనివల్ల మనకి జీవన భిక్షాటనం అనేటువంటి నియమం రావటం వస్తోంది కనుక దాని గృహస్థాశ్రమం వదిలిపెట్టి పారివ్రాజ్యమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది స్వగృహ విశేష పరిగ్రహ నియమము అనేటువంటిది కోరికలతో ముడిపడింది కనుక ఇది కూడా గృహస్థుకి తప్పదు. కాబట్టి ఈ కామన వర్జితం కావాలి అంటే వీడు దీన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవాల్సిందే. దానికి వివరణ గ్రంథం రాస్తున్నారు చూడండి ఆయన. స్వగృహ విశేష పరిగ్రహాభావేచ శరీరధారణ మాత్ర ప్రయుక్త అశనాచ్ఛాదినార్థిన స్వపరిగ్రహ విశేష అభావే అర్థాత్ భిక్షుకత్వమేవ. నేను నా ఇంట్లో ఉంటాను అనే ఆలోచన వాడు గృహస్థు కాదు. నాకు ఈ శరీరం పడిపోకుండా శరీరాన్ని ధరించే దానికి మాత్రమే ఆకలి తీర్చుకోవడానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి ఆచ్ఛాదనం కోసం వస్త్రం కావాలి అని మాత్రమే అంటే అప్పుడు స్వపరిగ్రహం అనేది లేదు కనుక అర్థాత్ వాడు భిక్షుకత్వమే వచ్చింది. శరీరధారణం కోసం చేసే భిక్షాటనాదుల యందు ప్రవృత్తి చేస్తే ఎలా నియమమో అలాగే శౌచాదుల యందు కూడా అలాగే నియమం ఉంటుంది. చేత అదే రాస్తున్నారు. శరీరధారణార్థాయాం భిక్షాటనాదిషు ప్రవృత్తౌ యథా నియమః భిక్షోః శౌచాదౌ చ తథా గృహిణోపి విదుషః అకామినోస్తు నిత్యకర్మసు నియమేన ప్రవృత్తి యావజ్జీవాది శృతి నియుక్తత్వాత్ ప్రత్యవాయ పరిహారాయ. ఇలాగే కనుక చేస్తే అంటే భిక్షాటనాదుల యందు ప్రవృత్తి యందు నియమం ఉంటుంది సన్యాసులకి. అలాగే వీడు గృహస్థే అయితే వీడు బాగా చదువుకున్నటువంటి వాడే అవ్వచ్చు, బాగా కోరికలు లేనివాడే అవ్వచ్చు. కానీ వాడికి నిత్యకర్మల యందు నియమైన ప్రవృత్తి ఉండాలి కదా. వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, యావజ్జీవం అగ్నిహోత్రం జిహుయాతనుంది, అహరహ సంధ్యాముపాసీతానుంది. ఈ నిత్యకర్మలు మానేస్తే వాడు చెడిపోయినట్టే కదా. అంచేత ప్రత్యవాయ పరిహారం కోసం వాడు యావజ్జీవ శృతి చోదితమైనటువంటి కర్మలను చేస్తూనే ఉండాల్సి వస్తుంది గృహస్థాశ్రమంలో. అంచేత దీన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటే అక్కడికి ఇంకేం అక్కర్లేదు. భిక్షాటనాదులు, అన్నపానాదులు, ఆ వస్త్రము ఆచ్ఛాదనము, అసనము ఆచ్ఛాదనము వరకే పరిమితం తప్ప తకిమా ఏ పనులు లేవు. కర్తవ్య బుద్ధి పోతుంది. కానీ వీడి గృహస్థుగానే ఉండిపోతే గృహస్థు జీవితాంతం చేయాల్సిన పనులన్నీ వీడికి ఉంటూ ఉంటాయి అనే మాట రాశారు. ప్రత్యవాయ పరిహారం కోసం ఈ యావజ్జీవ శృతి చోదితమైనటువంటి పనులన్నింటినీ కూడా తప్పనిసరిగా వీడు చెయ్యాల్సి వస్తుంది. ఏతన్ నియోగ అవిషయత్వేన విదుషః ప్రత్యుక్తం అశక్య నియోగత్వాచ్చేది. ఇలాంటి నియోగము అనేటువంటిది లేదు కనుక విద్వాంసుడికి దానిలో గృహస్థాశ్రమం వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటే వాడిని ఏమి చేయడానికి ఏం లేదు. అశక్య నియోగత్వాచ అంటే సర్వ నియోక్తృ ఈశ్వరాత్మత్వాత్ నా నియోజ్యత్వం అని అడిగారు. సమాధానం ఏంటి అని అంటే భిక్షాటనాధిగతమైన ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే కేవలం శరీరధారణం కోసం ప్రయోజనం కోసమే చేస్తున్నాడు తప్ప మరి ఇంకే రకమైనటువంటి ప్రయోజనము లేదు. పరిగ్రహాదులు అవి ఉండవు. గృహముందే అవస్థానము అనే పూర్వమతంలో కనుక చెప్పినట్లయితే అగ్నిహోత్రాది ఉపాసనం కనిష్టంగా చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అలాంటి అగ్నిహోత్రాది అనుష్ఠానము, సంధ్యావందనాలు ఇవన్నీ అక్కర్లేదు అనేటువంటిది ఒకటి ఉంది కనుక వీడు భిక్షువైనటువంటి వాడు కేవలం నియోజ్యుడు కాదు, పూర్తిగా నియోజక స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపం నియోక్తగానే ఉంటాడు. కాబట్టి అశక్య నియోగత్వాచ వాణ్ణి ఎవరు ఈ పని ఎందుకు చేయలేదు లేదా ఈ పని చేసి తీరాలి అని పురమాయించడం సాధ్యం కాదు. యావజ్జీవాది నిత్య శోధన అనర్థక్యం ఇది చేత్ అని. అలాగే యావజ్జీవ అంటే అలా అయితే భిక్షాటనాది నియమ విధి ఉంది కదా అన్నప్పుడు ఈ నియమ విధి చేత కూడా దాన్ని మన యావజ్జీవ శృతి చోదితం చేస్తాము కదా, యావజ్జీవ శృతి చోదిత పనులు మానేస్తాము అనేటువంటి మాట. యావజ్జీవ శృతి చోదితములైన విధానములు అనర్థకములైపోతాయి. వాళ్ళు ఎందుకు అంటే వీడు సన్యాసం తీసుకునేది మానేస్తే నువ్వు జీవితాంతం చెయ్యాలి అనే మాట అనర్థకమైపోతుంది కదా. అంటే అభిప్రాయం ఏంటి? గృహస్థు అయిన వాడు జీవితాంతం ఆ సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలైన పనులు చేస్తూనే ఉండాలి అనేది శృతి చెప్పింది. వీడు జాగ్రత్తగా ఎగ్జామ్షన్ మొదలుపెట్టి నేను గృహస్థు కాదు నేను సన్యాసిని అన్నాడంటే ఆ పనులు మానేసాడు కదా. అలాంటప్పుడు మరి ఆ శృతే అనర్థకమైపోతుంది కదా. ఎవరి కోసం అది? అందరూ సన్యాసం పుచ్చుకుని అన్ని మానేస్తే యావజ్జీవం ఈ పనులు చెయ్యండి అని చెప్పే వేదవాక్యం ఏమైపోతుంది అనేది ప్రశ్న చేశాడు అన్నమాట. అంచేత యావజ్జీవ శృతి జోదిత వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మలన్నిటినీ చేయడం కోసం
ఆ గృహస్థాశ్రమంలోనే వాడు ఉండాలి. అప్పుడే ఆ పనులు చెప్పిన వేదవాక్యాలు సార్థకములు అవుతాయి. అలా కాకుండా వాడు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటే వాడికి చేయాల్సిన పనులు ఏమీ లేదు. అలాంటప్పుడు ఆ పనులను చెప్పినటువంటి శృతి వ్యర్థమైపోతుంది కదా అని అడిగారు. అని అంటే రైటే, కానీ విద్వాంసుడికి కదా ఈ విషయం. జ్ఞానం కలిగిన వాడికి గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యాసం స్వీకరించాడు, వాడు ఇంక ఈ పనులు ఏం చెయ్యక్కర్లేదు అని అంటున్నాం. కానీ అవిద్వాంసుడైనటువంటి వాడు విద్య కలగలేదు, పరమాత్మ జ్ఞానం కలగలేదు, అలాంటి వాడు గృహస్థులుగానే ఉంటాడు. వాడి చివరి వరకు ఆ పనులు చేస్తూనే ఉంటాడు. వాడి విషయంలో అది సార్థకము. అవిద్వద్విషయత్వేన అర్థవత్వాత్. అవిద్వాంసుడి కోసం యావజ్జీవ వాక్యాలన్నీ బయలుదేరాయి. జీవితాంతం పనులే చెయ్యి అనే మాట ఎవరికి అంటే అవిద్వాంసుడి కోసం. విద్వాంసుడికైతే అది అక్కర్లేదు. అది అంతే. అవిద్వద్విషయత్వేన అర్థవత్వాత్. ఎత్తు భిక్షో శరీరధారణ మాత్ర ప్రవృత్తస్య ప్రవృత్తే నియతత్వం తత్ప్రవృత్తే నా ప్రయోజకం. అదే మాట రాస్తున్నారు. అంటే ప్రత్యవాయార్థం ఆచమనం చేశారు. ఇప్పుడు ఏదో పాపం వస్తుంది, ఏదో మంచిది, తుమ్మాడు, తుమ్మితే ఆచమనం చేస్తారు. ఈ ఆచమనం నా దాహం తీర్చుకోవడానికి అనడం కాదు కదా. దాహం తీర్చుకోవడం కోసం ఆచమనం చేయట్లేదు. ఈ ఆచమనం పాపం పోవడం కోసం చేశాడు. ఒకవేళ ఆచమన ప్రయోజకం కాకపోయినా అలాగే ఆకలి తీర్చుకోవడం కోసం భిక్షాటనం చేయట్లేదు. భిక్షాటనం చేయడం అనేది ఆచార ధర్మం, సన్యాసికి ధర్మం కనుక భిక్షాటనం చేస్తున్నాడు తప్ప ఈ ఆకలి తీర్చుకోవడం కోసమే భిక్షాటనం చేయలేదు. అది ఆనుషంగికం. ఆకలి తీరడం అనేది ఆనుషంగికం. వాడు భిక్షాచర్యం చెరా అనే మాట అంటే భిక్షువు సన్యాసి కాబట్టి తన ఇంట్లో ఉండుకు తినకూడదు, ఏదో 10 మంది చోటుకి వెళ్ళి భిక్షాటనం చేయాలి. ఆ భిక్షాటనం చేయడం వల్ల ఆకలి తీరడం అనేది ఉండొచ్చు, కానీ ఆకలి తీరడం కోసమే సన్యాసం తీసుకుని భిక్షాటనం చేస్తున్నాడు ఈ మాటలు అనకూడదు. అది కేవలం ఆనుషంగికమైన ప్రయోజనం. ఎలాగా ఇక్కడ కూడా అంటే ఎవరైతే ఆ పాపం పోవడం కోసం ప్రాయశ్చిత్తం కోసం చేసే ఆచమనం దాహాన్ని తీర్చచ్చు, కానీ ఆ దాహం తీర్చడం కోసం ఆచమనం చేస్తున్నాడు అనకూడదు. ఈ ఆచమనము అనేటువంటిది ప్రత్యవాయ పరిహారం కోసం చేశాం. దానివల్ల దాహం తీరితే తీరచ్చు, అది వేరే విషయం. ఆ రకంగానే భిక్షాచర్యము అంటే పరమహంస పరివ్రాజ ఆశ్రమం తీసుకుని వీడు భిక్షాటనం చేస్తే దానివల్ల ఆకలి తీరితే తీరనేయండి. అలా దాన్నే ఉదాహరణ రాస్తున్నారు. ఆచమన ప్రవృత్తస్య పిపాసా అపగమవత్. అంటే వాడు ఆచమనం చేశాడు పాపాలు పోవడం కోసం ప్రాయశ్చిత్తంగా, దానివల్ల దాహం కూడా తీరుతుంది. అలాగే నా అన్య ప్రయోజనార్థత్వం అవగమ్యతే. దీనికి వేరే ప్రయోజనము అనేటువంటిది మాత్రం లేదు. ఇది లేకపోయినా నష్టం లేదు, కానీ ఆ నియమ విధి దానికోసం చేశాడు అంటాడు. నచ అగ్నిహోత్రాదీనాం తద్వద్ అర్థప్రాప్త ప్రవృత్తి నియమత్వోపపత్తి. ఇది అలాగే అగ్నిహోత్రం కూడా అలాగేనండి అంటాం అనుకోండి, అలా కుదరదు. ఆచమనం అనేది ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆచమనం వల్ల దాహం తీరింది కనుక అది దానికోసం చేయలేదండి అని నువ్వు అన్నావు. అలాగే అగ్నిహోత్రం కూడా అలాంటిది అనడం కుదరదు. అర్థప్రాప్తం కాదు ఇది. అగ్నిహోత్రాదులు అర్థప్రాప్తమైనటువంటి ప్రవృత్తి దానిలో ఉంటుంది అనే మాట కుదరదు. గృహస్థాశ్రమంలో ఉన్నాడు కనుక కంపల్సరీగా దాని మీద దృష్టితో అగ్నిహోత్రం చెయ్యాలి అనే ఆలోచనతోటే అగ్నిహోత్రం చేస్తారు తప్ప ఇది ఆనుషంగికం అనేటువంటి మాట చెప్పడానికి వీల్లేదు. అలా చెప్తే గృహస్థాశ్రమ ధర్మాలే పోతాయి. నియమ విధిలో నియోజ్య అనపేక్ష ఉంది, కానీ ప్రయోజనాపేక్ష ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని ఇంకో మాట చెబుతున్నాడు. అర్థప్రాప్త ప్రవృత్తి నియమోపి ప్రయోజనాభావే అనుపపన్న ఏవేతి చేత్. ప్రవృత్తి నియమం ఏమిటి? అర్థత వచ్చింది ఇలా చేయాలి అని. దీనివల్ల దీనికి ప్రయోజనం లేదు కనుక ఇది కూడా కుదరదు అని కనుక నువ్వు అడిగే మాట అయితే ఆ ప్రశ్నకి అర్థం ఏమిటి? అగ్నిహోత్రాది ప్రవృత్తి చేశారు, దీనివల్ల కూడా అర్థప్రాప్తం అని అంటే ఆ నియమ విధిలో నియోజ్యుడు యొక్క అపేక్ష లేదు, కానీ అది క్లేశం కనుక దానికి ప్రయోజనాపేక్ష ఖచ్చితంగా ఉండాలి. ఇంత కష్టమైన పని చేస్తే దానికి ఏదో లాభం ఉండి తీరాలి కదా. అలా కనుక ఆ లాభం లేకపోతే ఈ పని ఎందుకు చేస్తారు అనేటువంటి అభిప్రాయం చెబితే అది కూడా చాలా తప్పు. పూర్వం చేసినటువంటి వాసనల వల్లే అది వచ్చింది కనుక
దానికి వేరేగా ప్రయోజనం అపేక్షించాలి అనేటువంటి పని లేదు అని సమాధానం చెప్తున్నారు. ఎందువలన తన్నియమస్య పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్, ఇదివరకటి నుంచి వాడు అగ్నిహోత్రం చేస్తూ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల ఒక సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారం ఏర్పడి తప్పనిసరిగా పూర్వ వాసనల వల్ల అది కూడా జరుగుతూనే ఉంది. అంతే తప్ప అక్కడ నియమం చెప్పారు తప్ప తదతిక్రమే యత్న గౌరవాత్ అర్థ ప్రాప్తస్య వ్యుత్థానస్య పునర్వచనాత్ విదుష కర్తవ్యతో ఉపపత్తి అనే మాట చెప్పాలి. చేత దీనికి కూడా ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం చెప్పాలి, ప్రయోజనం చెప్పకపోతే ఇది కూడా అనవసరం కదా అనే ప్రశ్నలు చేయడానికి వీల్లేదు. ప్రవృత్తి నియమం అనే పూర్వ వాసన వల్ల జరుగుతోంది. కానీ సన్యాసం పుచ్చుకుంటే ఏం లాభం అని మీరు అడగడానికి ఏం లేదు. ప్రయోజనం అనేటువంటిది అపేక్ష లేదు, ప్రయోజనం అక్కర్లేదు. అయినప్పటికీ అర్థప్రాప్తమైనటువంటి ప్రవృత్తి నియమం ప్రయోజనం లేకపోయినా కుదరదు అనే ప్రశ్న కుదరదు, తప్పనిసరిగా చేయాల్సిందే. ఎందువలన నియమస్య పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్ తదతిక్రమే యత్న గౌరవాత్ అర్థప్రాప్తస్య వ్యుత్థానస్య పునర్వచనాత్ విదుష కర్తవ్యత్వోపపత్తి. అక్కడ ఆయన మాటలకి వ్యాఖ్యానం చూసుకోండి, చూడండి. వ్యాఖ్యానంలో చూస్తే ఇంకా వివరంగా కనిపిస్తుంది. నతదితి అనే ప్రశ్న. యద్యపి అది 15వ లైన్లో ఉంది. యద్యపి నియతేన వా అనియతేన భిక్షాటనాదిన జీవనం సిద్ధ్యతి. నియమంగా భిక్షాటనం చేయొచ్చు, లేదా అప్పుడప్పుడు ఏదైనా చేస్తూ ఉంటే ఉండొచ్చు, అయినా సరే జీవనం సిద్ధిస్తుంది. తథాపి విద్యోత్పత్తే పూర్వం విద్యాది సిద్ధ్యర్థం నియమస్య అనుష్ఠితత్వాత్. ఈ జ్ఞానం కలక్క ముందు తప్పనిసరిగా జ్ఞానం పొందడం కోసమని అవన్నీ అనుష్ఠానం చేశారు. కర్మాచరణం అంతా చేసి చిత్తశుద్ధి సంపాదించుకుంటే కానీ వాడికి ఆ జ్ఞానం కలగదు. కనుక జ్ఞానం కలక్క ముందు ఈ నియమాలన్నీ జ్ఞానోత్పత్తి కోసం వాడు చేశాడు. అది దాని బలంగా నాటుకుపోయింది, వాడికి అలవాటైపోయింది. ఆ వాసనల యొక్క ప్రాబల్యం చేత వాసనా ప్రాబల్యాత్ విద్యోత్పత్తి అనంతరం అపి నియమే ఏవ ప్రవర్తతే నా అనియమే. అంటే ఉదాహరణ ఏంటి అంటే, ఏదైనా ఒక మంచి బాగా కట్టుబాటులో ఉండే ఆశ్రమంలో మనం ఉన్నాం, ఆ గురువు గారి కంట్రోల్లో ఉంటాం. అన్ని తెల్లారిగంటే 4 గంటలకు లేవాలి, అనుష్ఠానం చేయాలి, జపం చేయాలి, ఇదంతా ఆచారం నియమాలన్నీ వాడు కంటిన్యూగా చేస్తాడు. లేదా మిలిటరీలో ఉద్యోగం ఉంది, మిలిటరీ ఆ రూల్స్కి బైండ్ అయిపోయి ఉంటాడు. అలాంటి అలవాట్లు అయిపోయిన వాడు ఆ ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయి ఇంటికి వచ్చినా అవి వెంటనే మానుకోలేడు. అదే అలవాటు ఆ వాసనలు బాగా బలంగా ఉంటాయి. మొదట్లో అయితే వాడు డ్యూటీ కోసం చేశాడు, ఇప్పుడు అవి అలవాటు అయిపోయాయి, వదులుకోలేకపోయాడు. ఇప్పుడు చేయకపోతే అడిగేవాళ్ళు లేడు. అలాగే విద్యోత్పత్తి కంటే ముందు ఆ విద్యోత్పత్తి కోసం నియమాలు పాటించాడు. విద్య పుట్టిన తర్వాత అవి అలవాటు అయిపోయింది కనుక వాటిని మానుకోకుండా అవే నియమాలతో జీవితం గడుపుతున్నాడు తప్ప ఇప్పుడు వాడికి నియమాలు ఏం లేవు. కానీ అనియమం ముందు వాడు ప్రవర్తించడు. అదే మాట బాగా వివరంగా రాశారు ఆనందగిరి ఆచార్యులు వారు. ఎలాగా అంటే తద్వాసనా ప్రాబల్యాత్ విద్యోత్పత్తి అనంతరమపి నియమే ఏవ ప్రవర్తతే నా అనియమే. ఎందువలన తద్వాసనానాం నియమవాసనాభి అత్యంతం అభిభూతత్వేన పునః తదుద్బోధనస్య యత్నసాధ్యత్వాత్. అంటే అలా కాకుండా అనియమంగా ప్రవర్తించాలి అన్నారనుకోండి, అనియమంగా ప్రవర్తించాలి అనే దానికి నియమంగా ప్రవర్తించడం అనే వాసనలు బాగా కప్పేసాయి. అంటే వాడు బాగా సిస్టమేటిక్గా ఉండడం అలవాటైపోయింది కనుక దానివల్ల యథేష్ట సంచారం అనేది ఉండదు అని. కాబట్టి మళ్ళీ దీన్ని మార్చుకోవాలి అంటే కొత్తగా ప్రయత్నం చేయాలి. అంచేత అలాంటి ప్రయత్నం ఏమీ చేయలేదు, నాకు అలవాటైపోయిన పని నేను ఇలా చేస్తానండి, నాకు ఇదే అలవాటైంది, నేను ఈ ప్రకారంగానే నియమబద్ధంగానే జీవితంగా నడుపుతాను అని అంటాడు కదా. అదే నియమోపి అర్థసిద్ధ, అది ప్రయోగం. ఆ నియమం పెద్ద కంట్రోల్ చేయాలి అంటే దానికి ఏం లాభం ఉంది? నియమమంతా ప్రవర్తించాలి అంటే దానికి వేరే లాభం ఏమీ లేదు కనుక ఇప్పుడు నియమం అక్కర్లేదు అని మీరు అడిగారు. ఇలా కాదు, విద్య పుట్టక ముందు వాడు ఎన్ని కంట్రోల్డ్గా నియమాలన్నీ పాటించాడో అవన్నీ ప్రయోజనం కోసం. విద్య పుట్టిన తర్వాత అవన్నీ అలవాటైపోయిన తర్వాత అలవాటైపోవడం కారణంగా వాటిన్నింటినీ చేస్తున్నాడు తప్ప దానికి ప్రయోజనం లేదు, నియమం లేదు. కానీ వాడు నియమంగానే ఉంటాడు తప్ప అనియమంగా ఉండడం. కారణం ఏమిటి అంటే ఈ వాసనలు వాడికి ప్రబలంగా ఉన్నాయి కనుక అని రాసి. అంచేత నియమం కూడా అర్థసిద్ధమే. అలాగే ఏతేన ప్రత్యవాయ పరిహారార్థత్వం అపి నియమానుష్ఠానస్య నిరస్తం తస్య విదుష ప్రత్యవాయ అప్రసక్తి. అలా కాదండి, ఇలా నియమంగా చేస్తేనే పాపాలు లేకుండా ఉంటాయి,
లేకపోతే అనియమంగా వీడు సంచరించి మాట అయితే వీడికి పాపాలు వస్తాయి, దానికోసం పాపాలు లేకుండా చేయడం కోసం, ప్రత్యవాయం రాకుండా ఉండడం కోసం ఈ నియమంగా వీడు ప్రవర్తిస్తున్నాడు అని వీరు అంటారా అంటే, విద్వాంసులకి ప్రత్యవాయాలు ఏమిటయ్యా అని. వాడి జ్ఞాని అయితే వాడికి ప్రత్యవాయం లేదు, ఏం ఉండదు, వాడికి ఏ ఫలాలతోటి సంబంధం ఉండదు. కనుక తస్య విదుష ప్రత్యవాయ అప్రసక్తే ఏవ ముక్తరీత్యా వ్యుత్థానస్య విధిం వినా స్వతఃప్రాప్తత్వేపి. అది మాట. ఈ రకంగా వ్యుత్థానము అంటే సన్యాసము అనేటువంటిది కొత్తగా విధి అనేది లేకపోయినా అర్థాత్ సిద్ధమైపోయింది అని కనుక చెప్తే, తత్కర్తవ్యత విధిమపి విదిత్వా వ్యుత్థాయేత్యాదికం అనుమోదతే విద్వాన్ ఇత్యాహ. కర్తవ్యత్వోపపత్తి అనేది ఉంది, అంటే చెయ్యాలి అనే మాట ఉంది. ఈ చెయ్యడం అనేది వాడికి ఆటోమేటిక్గా సిద్ధించిందా, శాస్త్రం చేత విధింపబడిందా అని అంటే, అర్థప్రాప్తం అయినప్పటికీ కూడా విధిత వ్యుత్థానము విధింపబడ్డమే అనేటువంటి మాట చెప్తున్నాము. తన్నియమస్య పూర్వ ప్రవృత్తి సిద్ధత్వాత్ తద్ అతిక్రమే యత్న గౌరవాత్. ఇది వరకు నియమం వాడికి అలవాటైన మాట, అలవాటైన నియమం ప్రకారం వాడు ఉంటాడు. దీన్ని మానేసి అనియమంగా సంచరించడం అంటే ఏదో కొత్త ప్రయత్నం చేయాలి, అది ఏమిటో కొత్తగా ఉంటుంది వాడికి. మాకు అలవాట్లేని పని ఇదండి అని. అంచేత అర్థప్రాప్తమైనది కాబట్టి వ్యుత్థానము పునర్వచనం అక్కర్లేదు అని అంటే, పునర్వచనాత్ విదుష కర్తవ్యత్వ ఉపపత్తి అని. పునర్వచనం చేత కూడా విదిత కర్తవ్యత్వం ఉపపన్నం అవుతుంది. విదిత్వ వ్యుత్థాయ అనేటువంటి మాటల చేతుల వల్ల విద్వాంసుడు దాన్ని అంగీకరిస్తాడు. దానికి మళ్ళీ దాని మీద వివరణ కూడా నచ్చ విధే ప్రయోజనాభావ అప్రవర్తకత్వాదితి వాచ్యం. విధికి ప్రయోజనం ఉంటే కదా ప్రవర్తకం అవుతుంది, దీనికి ఏం ప్రయోజనం లేదు కాబట్టి ఇది సన్యాస విధి ప్రవర్తకం కాదు అని కనుక అంటే, అది కాదు. ప్రైషోచ్చరణ భవదానాది వైధ ముఖ్య ధర్మ ప్రాప్త్యర్థత్వేన విధేరర్థవత్వా. ఇవి రెండు. సన్యాసము అనేది విధి సిద్ధమైతే వాడికి ప్రైషోచ్చరణం ఉంటుంది, అభయదానం ఉంటుంది. ఇలాంటి విధి చేత చెప్పబడిన ముఖ్య ధర్మాలు అంటే సన్యాసం తీసుకున్నటువంటి వాడు ప్రైషోచ్చారణం చేస్తారు, అంటే వ్యాహృతులను ఉచ్చరిస్తారు. అలాగే అభయం సర్వభూతేభ్యో వత్త స్వాహ, నా వల్ల సర్వభూతములకు అభయము కలుగుగాక. ఈ మాట సన్యాసి అనే మాటే తప్ప తక్కువవాడు గృహస్థ అనే మాట కాదు. ఇలాంటివన్నీ వీరికి ఉన్నాయి కనుక విధి అర్థవత్వం. నచ తస్యాపి వైర్షింసే, అది కూడా అక్కర్లేదా అని అంటే, విదుషి పరమహంసే లోక సంగ్రహార్థత్వ. విద్వాంసుడు పరమహంస పరివ్రాజకుడు అయ్యాడు అంటే లోక సంగ్రహం కోసం. తస్యత సంగ్రహస్య పూర్వాభ్యస్త మైత్రావరణాది వాసన ప్రాప్తత్వేన బ్రహ్మ విద్యోపదేశాదావివ ప్రయోజన అనపేక్షత్వా. ఎలా అయితే వాడు కొంతమందికి వాసనా ప్రాప్తమైనటువంటివి ఉంటాయి, వాడు వచ్చేస్తుంది. కొంతమంది పిల్లలకి ఉపనయనం చేయక ముందే వాడికి గాయత్రి జపం వచ్చేస్తుంది. ఆ మంత్రం ఏదో వింటారు వాళ్ళు అక్కడ ఇక్కడ, వాళ్ళ తండ్రి గారు బాగా చేస్తూ ఉంటే వీడికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అలా వచ్చును కదా వాడికి ఉపదేశం ఎందుకండి అంటామా అంటే, మళ్ళీ వాడికి ఉపదేశం ఉపనయన ముహూర్తంలో వాడికి చెప్తాం. ఎందువల్ల అంటే బ్రహ్మ విద్యోపదేశం వాడికి తెలిసినా ప్రయోజనం లేకపోయినా మళ్ళీ చెప్తాం. అలాగే ఇక్కడ కూడా దీనికి లోక సంగ్రహం కోసం పారమహంస్యం అంటే సన్యాసం వాడు స్వీకరిస్తారు. యద్వా ఇంకో మాట రాశారు, ప్రారబ్ధ కర్మ ఆక్షిప్తమైన దేహాద్రియాది ప్రతిభాసేన అవిచారిత యావజ్జీవశ్రుతి జనిత కర్మ కర్తవ్యత భ్రాంతౌ తన్నివర్తనేన వా విదుష వ్యుత్థాన విధే అర్థవత్వోపపత్తి. ఇది మాట. ప్రారబ్ధ కర్మ చేత దేహేంద్రియాదులు బాగా కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు నేను యావజ్జీవశ్రుతి చోదితమైన కర్మలు చెయ్యాలి అనేటువంటి ఓ భ్రాంతి ఉంటుంది వాడికి. నేను ఖచ్చితంగా అగ్నిహోత్రం చేసుకోవాలి, లేకపోతే సంధ్యావనం చేసుకోవాలి, ఇలాంటి భ్రాంతి. న్యాయంగా విద్య వచ్చిన తర్వాత ఇవి అక్కర్లేదు కనుక అలాంటి భ్రాంతిని పోగొట్టుకోవడం కోసం విద్వాంసుడికి సన్యాస విధి చెప్పాము. సన్యాసం ఎప్పుడైతే చెప్పారో విదిత్వా భిక్షాచర్యం చరైతని, అలాంటప్పుడు అవన్నీ వదిలేస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ప్రారబ్ధ కర్మాక్షిప్తమైన దేహేంద్రియాది ప్రతిభానం ఉన్నప్పటికీ ఈ యావజ్జీవ శృతి చోదితమైన కర్మ కర్తవ్యత భ్రాంతిని తొలగించుకోవడం కోసం కర్మ సన్యాసం వాడు చెయ్యాలి, సన్యాసావిధి కావాలి అనేటువంటి మాట చెప్పాను. ఇలా చెబితే విదుష వ్యుత్థాన సాధనం చెప్పారు విద్యకి. అంటే ఏం తేలింది? విద్వాంసుడికి సన్యాసం. విద్వాంసుడికి సన్యాసము అంటే విద్య అనేది మొట్టమొదటి మన ప్రశ్న ఏంటి?
అని అంటే కేవల ఆత్మవిద్యాయా అకర్మనిష్టాయా అది ప్రారంభం వాళ్ళకి. అసలు ఈ టాపిక్కి అందరికీ ప్రధాన కారణం ఏమిటి అంటే వాడు ఆత్మజ్ఞానం సంపాదించే మంచిదే, అది సన్యాసం పుచ్చుకు చెయ్యాలా కర్మాచరణంతో కలిసి చెయ్యొచ్చా అనేది కదా ప్రశ్న. జ్ఞానకర్మ సముచ్చయం ఉందా లేదా అనేది అసలు మూల ప్రశ్న. అంటే ఇంతవరకు మనం చెప్పింది ఏమిటి అనే దానికి మనం మర్చిపోతామేమోనని ఆనందగిరిరాచార్యుల వారు ఆ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏవం విదుష వ్యుత్థాన సాధనేన విద్యాయా అకర్మనిష్ఠత్వం సాధితం. ఈ విద్య అనేటువంటిది బాగా చదివితే, బాగా జ్ఞానం కలిగితే, పండితుడైతే వాడు సన్యాసానికి సాధనం అవుతాడు, సాధనం అవుతుంది అదే విద్య. అలాంటి విద్వాంసుడు సన్యాసం స్వీకరిస్తాడు. సన్యాసం ఎప్పుడైతే స్వీకరించారో వాడు కర్మాచరణ యోగ్యత కాదు, కాబట్టి వాడు అకర్మి అవుతాడు. ఏమంటే అకర్మినిష్టమైన విద్య అది మోక్ష సాధనం. అంతేకాని కర్మాచరణం నేను చేస్తూ ఇది కూడా ఉంది అంటే కర్మ సముచిత జ్ఞానము అనేది లేదు. ఎందువలన వ్యుత్థాన సాధనం కాబట్టి విద్య సన్యాస స్వీకారానికి సాధనంగా విద్య ఉంది కనుక అది కర్మనిష్ట కాదు. అంటే కర్మాచరణం చేసేటువంటి వాళ్లతో ముడిపడి లేదు, కర్మ సన్యాసం చేసినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి విద్య అని అర్థం. ఏమంటే అకర్మనిష్ట కేవల ఆత్మవిద్య అని తేలింది. తేనైవ తస్యా కర్మ అసంబంధోపి అర్థాత్ సాధిత. ఏమంటే ఆ విద్యకి కర్మలతో సంబంధం లేదు అనే విషయం కూడా తేలిపోయింది. సన్యాసులకే అని ఎప్పుడైతే అన్నామో కర్మాచరణంతో సంబంధం లేదు అన్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు కర్మనిష్టత్వము కర్మ సంబంధత్వము అనేటువంటిది ఉంటుందా ఉండదా అనే ప్రశ్న చేశారు. ఇదానీం వివిధిషోరపి వ్యుత్థానం ప్రసాదయన్ విద్యాయా కర్మనిష్టత్వం కర్మ సంబంధిత్వం చ దూరాభాస్తం ఇత్యాహ అని విద్వాంసుడికి చెప్పామండి ఇదివరకు. కానీ విద్వాంసుడు కాదు, వివిధిషుడు. ఇంకా తెలుసుకోవాలని కోరికతో ఉన్నాడే తప్ప తెలిసినవాడు కాదు. రెండు రకాల మనుషులు. వాళ్ళ జ్ఞానం వచ్చేసిన జ్ఞానులు కొంతమంది, కానీ ఇంకా రాలేదు నాకు, కానీ జ్ఞానం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అలా జ్ఞానం కోరుకునేటువంటి వాళ్ళని వివిధిషులు అంటారు. ఇలాంటి వివిధిషుడు కూడా సన్యాసం కావాలా అక్కర్లేదా అంటే విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము అంటే సన్యాసం రెండు రకాలు. జ్ఞానం కలిగిన తర్వాత విద్వాంసుడై సన్యసిస్తే వాడు విద్వత్ సన్యాసం. అలా కాకుండా నాకు ఇంకా జ్ఞానం రాలేదండి, జ్ఞానం కావడం కోసమని నేను సన్యాసం తీసుకుని ఈ శ్రవణాదులు చేసి గురువుపసక్తి చేత నేను సంపాదించుకుంటాను జ్ఞానాన్ని, కాబట్టి సాధకుడై ఉండి పూర్తిగా వాడు జ్ఞానం కాలేదండి, జ్ఞానం కోసం ప్రయత్నం చేయడం కోసం ఈ బాధరబంది వదులుకుని నేను మంచి జ్ఞానాన్ని సంపాదించుకుందామనే ఉద్దేశ్యంతో సన్యాసం తీసుకుంటాను అనేవాళ్ళు ఉంటారు. దాన్ని వివిధిషా సన్యాసము అంటారు. అది కూడా కావలసిందే అని సాధిస్తున్నారు. ఇందాక విద్వాంసుడికి సన్యాసాన్ని సాధించాము, ఇప్పుడు ఏవం వివిధిషోరపి సన్యాసము వ్యుత్థానము అనేది సాధించాలి అనే ఉద్దేశ్యంతో విద్య కర్మనిష్టము కర్మ సంబంధి అనేటువంటి ప్రసక్తే లేదు అని రాశారు. ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. అవిదుషాపి ముముక్షుణ పారివ్రాజ్యం కర్తవ్యమేవ ఇది సిద్ధం. అవిదుషాపి అంటే వాడు విద్వాంసుడు కాదు, కానీ ముముక్షువు, వాడు వివిధిష తోటి ఉన్నాడు. అలాంటి వాడు కూడా సన్యాసం తీసుకోవాల్సిందే. ఎందువల్ల అంటే అలా ఎందుకండి అంటే దానికి ప్రమాణం ఏమిటి? తథాచ శాంతోదాంత ఇత్యాది వచనం ప్రమాణం. శమదమాదులు ఆత్మదర్శన సాధనములు. శమదమాదులు ఆత్మదర్శనానికి సాధనములు. అది బాగా అనుభవం చేస్తే గృహస్థాదుల యందు అది ఉండదు. శమము దమము మొదలైనవన్నీ గృహస్థులకు ఉంటాయి అనడం సాధ్యం కాని విషయం. ఎప్పుడప్పుడు కొంచెం వాడికి కోపం వస్తుంది, పేచీ వస్తుంది, అసహనం వస్తుంది, అన్నీ ఉంటాయి. కనుక శాంతోదాంత ఉపరత తితిక్షు సమాహిత ఇలాంటి మాటలతో చెప్పబడిన విశేషణాలన్నీ ఆశ్రమం తీసుకున్న వాళ్ళకైతేనే కుదురుతాయి తప్ప గృహస్థులకి కుదిరే మాట కాదు. అందుచేత వాడు శాంతోదాంత ఉపరిత తితిక్షు ఇవన్నీ చెప్పినప్పుడు ఆత్మదర్శన సాధనములు అవన్నీ. ఇలాంటి ఆత్మదర్శనానికి సాధనములైనటువంటి శమదమాదులన్నీ అన్యాశ్రమే అంటే గృహస్థాశ్రమంలో అవేవి ఉండవు. కనుక వీడు సన్యాసం తీసుకోవాలి. అక్కడ ఏం చెప్పారు? సన్యాసం తీసుకోవాలి అనే మాట చెప్పారు. వాడు విద్వాంసుడు అనే మాట చెప్పలేదు. వాడు విద్వాంసుడు కాదు, కానీ అవిద్వాంసుడే. కానీ ఈ శమదమాదులన్నీ కూడా అలవాటు చేసుకుంటూ వాడు సన్యాసం తీసుకుంటారు అన్నాడు. కనుక ఇలాంటి లక్షణాలన్నీ వాడికి
గృహస్థాశ్రమంలో ఉండవు కాబట్టి సాధనాల కన్నా దాని మీద ఉంటుంది. ఇదన్నీ విద్వద్ విషయం కాదు. ఎందువలన వాడికి శాంతదాంత ఇవన్నీ సాధనాలతో పనే లేదు. నిజంగా జ్ఞానం కలిగిపోయిన వాడికి ఈ సాధనాలతో ఏమాత్రమూ పని లేదు. అంటే ఇలాంటివన్నీ గుణాలు అలవాటు చేసుకోవాలి, శమధమాదులు అలవాటు చేసుకోవాలి, తితిక్ష ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ సమానంగా చూడాలి. ఈ లక్షణాలంటే ఎవరికి అంటే విద్య రానివాడికి విద్య పొందడం కోసం చేసేటువంటి సాధనాలు. ఇవన్నీ కూడా మనకి దానిలో చెబుతున్నారు కాబట్టి ఆ అవిదుషుడికి కూడా, అవిద్వాంసుడికి కూడా, విద్వాంసుడు కానివాడికి కూడా సన్యాసాశ్రమ స్వీకారం ఉంది అనే విషయం తెలుస్తోంది. అత్యాశ్రమభ్య పరమం పవిత్రం ప్రోవాచ సమ్యక్ ఋషిసంఘదుష్టం ఇది శ్వేతాశ్రుతరే విజ్ఞాయతే. దీనికే అత్యాశ్రమిభ్య అంటే బ్రహ్మచర్యాదులు యందు పరమహంస పన్యాసుల వరకు ఉండే ఆశ్రమ ధర్మాలన్నీ ఉన్నాయి. ఈ ఆశ్రమాలని అతిక్రమించి ఉండేటువంటి వాడు పరమహంస, వాడు అత్యాశ్రమి అనే శబ్దం చేత చెప్పబడతారు. ఆశ్రమాలు బ్రహ్మచర్యం, అలాగే గార్హస్యం, వానప్రస్థం ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు కలిగిన వాడు ఆశ్రమి అంటారు. ఈ ఆశ్రమ ధర్మాలని అతిక్రమించిన వాడు పరమహంస, అత్యాశ్రమి అనే శబ్దం చేత పిలుస్తారు. అలాంటి మంత్ర సమూహై జ్ఞాని సమూహైర్వా సేవితం తత్వం ప్రోవాచ, అటువంటి వాడిని అటు ఋషి సంఘ దుష్టం, అలాంటి అంటే ఋషుల సమూహము చేత కూడా సేవింపబడేటువంటి వాడిని. ఈ మాటలన్నీ కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏమిటి అని అంటే దానివల్ల మంత్ర సమూహముల చేత జ్ఞాని సమూహముల చేత సేవింపబడినటువంటి తత్వాన్ని చెప్పారు అని అంటే ఆ తత్వము అనేటువంటిది వీళ్ళ చేత సేవింపబడేది అని అంటే వీళ్ళు తత్వం ప్రోవాచాల తర్వాత చెప్తున్నారు తత్వాన్ని. అంటే ఇంతవరకు వాళ్ళకి తత్వం తెలియలేదనే అర్థం. కానీ వాళ్ళు అత్యాశ్రమముల చేత ఋషిసంఘము చేత సేవింపబడింది అన్నారు కాబట్టి వీళ్ళు అవిద్వాంసులే అయినా వీళ్ళకు కూడా సన్యాసం ఉంది, అలాంటి వాళ్ళ చేత సేవింపబడే తత్వాన్ని ఆయన చెప్పారు అనే విషయం ఆ దానిలో తెలుస్తోంది. కాబట్టి అవిద్వాంసులకు కూడా సన్యాసం ఉంది అనే విషయం తేలుతోంది. అలాగే నా కర్మణ ప్రతియ ధనేన త్యాగేన ఐకే అమృతత్వమానసు అని కైవల్య శృతి ఉంది. దీనిలో ఏమైంది, ప్రజా సంతానము మొదలైన వాడి చేతంతా కూడా లేదు కనుక సాక్షాత్ అమృతత్వ సాధనం ఏది, త్యాగం అన్నారు. త్యాగేన ఆనసు ప్రాప్తవంత అనే అభిప్రాయంతో చెప్పారు కనుక జ్ఞాన సాధనంగా త్యాగం కూడా విధింపబడింది. త్యాగం అంటే సర్వకర్మ సన్యాసము, త్యాగము అంచేత సన్యాసం కూడా జ్ఞాన సాధనము. అమృతత్వ మానసుకు అంటే అమృతత్వం అంటే జ్ఞానాన్ని పొందారు. దేనివల్ల అంటే త్యాగేన ఏకే అమృతత్వ మానసు, త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందారు అంటే సన్యాసం పుచ్చుకుని జ్ఞానాన్ని పొందారు అని అర్థం ఉంది. కనుక జ్ఞానం లేని వాళ్ళకి కూడా సన్యాసం విధింపబడింది. ఈ సన్యాసము అనేటువంటిది కూడా జ్ఞాన సాధనాల్లో ఒకటి. సన్యాసం పుచ్చుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. జ్ఞాత్వా కైవల్యమాచరేత్ అనే మాట కూడా ఉంది. జ్ఞానం పొందిన తర్వాత కైవల్యాన్ని సాధించుకోవచ్చు అంటే ముందు ఆపాతత బ్రహ్మజ్ఞానం సంపాదిస్తారు, తర్వాత నైష్క్రమ్యము కర్మ సన్యాసము తీసుకుంటారు. జ్ఞాత్వా నైష్క్రమ్యమాచరేత్ అంటే ముందు జ్ఞాత్వా అనే దానివల్ల వీడి జ్ఞానం వచ్చేసింది అని కాదు, ఇది ఆపాత జ్ఞానం. దాని గురించి తెలుసుకున్నాడు, తర్వాత నైష్క్రమ్యాన్ని ఆచరించుకున్నాడు. నైష్క్రమ్యం అంటే సన్యాసం తీసుకుని దాన్ని బాగా అలవాటు చేసుకున్నాడు. అలాగే బ్రహ్మ ఆశ్రమపదే వసేత్, బ్రహ్మాశ్రమపదే అంటే బ్రహ్మజ్ఞాన సాధనీభూతమైన ఆశ్రమాన్ని బ్రహ్మాశ్రమము అంటే సన్యాసం, దాని యందు ఉండాలి అని అర్థం. ఏవంచ బ్రహ్మచర్యాది విద్యా సాధనానాంచ సాకల్యేన అత్యాశ్రమిషు ఉపపత్తే గార్హస్యే అసంభవ. ఇలాంటి సాధనాలన్నీ గృహస్థాశ్రమంలో కుదరవు, సన్యాసంలోనే కుదురుతాయి. కాబట్టి అవిద్వాంసులకి కూడా సన్యాసం విహితమైందే, వాళ్ళకి కూడా వాళ్ళు సన్యాసం తీసుకోవాల్సిందే అన్నాడు. నచ అసంపన్నం సాధనం కశ్చిత్ అర్థస్య సాధనాయాలం అంటే సాధనమే లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఎలా సాధిస్తారు, ప్రయోజనం ఉండదు కదా. అందుచేత గృహస్థుగా ఉంటాడు, ఇవన్నీ కూడా బ్రహ్మచర్యము అన్నీ ఉన్నప్పటికీ ఇది ఆ సాధనాలు పుష్కలమైన సాధనాలు ఉన్నప్పటికీ జ్ఞానం కావాలి అంటే పత్ని సంబంధము ఇవన్నీ ఉంటాయి కదా. అంచేత దానివల్ల ఆ సాధనం కుదరదు. కాబట్టి పరిపూర్ణంగా సాధనాలన్నీ కుదరకపోతే మనకి ఏ రకమైన ప్రయోజనము సిద్ధించదు. కాబట్టి అసంపన్నమైన సాధనం అంటే సన్యాసముతో సంపన్నమవుతుంది.
అప్పుడు సాధనాలన్నీ సంపన్నం అవుతాయి. అప్పుడు వాడికి జ్ఞానం వస్తే రావచ్చు. కానీ ఆ సాధనాలు లేకుండా సన్యాసం తీసుకోకుండా అసమగ్రంగా ఉంటే అది ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని అది సాధింపలేదు. కాబట్టి యద్విజ్ఞానోపయోగీని చ గార్హస్థ్య సాధన కర్మాణి తేషాం పరం ఫలం ఉపసంహృతం దేవతాప్యయ లక్షణం సంసార విషయమేవ. పోనీ అది కాకుండా అలాగే కర్మ సంబంధి జ్ఞానం ఉందనుకోండి, దానికి ప్రయోజనం లేదంటారా? సన్యాసం మీద గట్టి దృష్టి పెట్టారు, సన్యాసం కావాలి కావాలి కావాలంటున్నారు. సన్యాసం లేకపోతే వాడు చేసే పనులకి ఏమి ప్రయోజనం లేదా అని అంటే, వాళ్ళకి ప్రయోజనం ఉందండి. దేవతాప్యయము సంసార విషయమైన ప్రయోజనం ఉంది. అంచేత కర్మ సంబంధి జ్ఞానం సంసార ఫలకం, అది ఇదివరకే చెప్పాం. దానికి పరమాత్మ విజ్ఞానం ఫలం కాదు. సన్యాసం తీసుకున్న వాళ్ళకి పరమాత్మ విజ్ఞానం, కేవల ఆత్మ విజ్ఞానం ఫలం. అంచేత అకర్మనిష్ట కేవల ఆత్మ విద్య అనేది ఒకటి, అది కేవలం బ్రహ్మాత్మ విజ్ఞానం. ఇక కర్మాచరణం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళకి బృహతీ సహస్ర లక్షణం ఇదంతా చెప్పాం కదా, ఆత్మజ్ఞానము అని కదా. అంటే కర్మ సంబంధి ఆత్మజ్ఞానము సంసార ఫలకమే అవుతుంది, మోక్ష ఫలకం కాదు అనేటువంటిది నిర్ణయం విడివిడిగా చెప్పేశారు. కనుక అది సంసార విషయమైన ఫలమే వాళ్లకు ఉంటుంది. ఇది కర్మణ ఏవ పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్ సంసార విషయస్యైవ ఫలస్య ఉపసంహారో నోపాపస్యత. కర్ములకే పరమాత్మ విజ్ఞానం కనుక ఉండి మాట అయితే అంటే అప్పుడు ఉపసంహారం ఏం చెప్పారు? కర్మ ఫలము అంటే సంసార విషయమైనటువంటిదే ఉంటుంది అని ఉపసంహారం చేశారు కదా, అది లేకపోవలసి వస్తుంది. కర్మినిష్టత్వేన పరమాత్మ విజ్ఞానమే కనుక అయ్యే మాట అయితే అప్పుడు సంసార ఫలము నా ఇంకిత కర్మఫల జ్ఞానస్య అనేటువంటిది ముక్తి ఫలత్వం అనేది లేదు కనుక దానికి విరోధం వస్తుంది. కాబట్టి కర్ములకే సంసార పరమాత్మ విజ్ఞానం కనుక ఉండి ఉంటే అది సంసార విషయమైనటువంటి ఫలములకు ఉపసంహారం కుదరదు. అంగఫలం తత్ ఇది చేత్ అని ఒక పూర్వపక్షం చేశాడు. అంగఫలం అంటే పరమాత్మ జ్ఞానము అంగ సంబంధ ఫల సంబంధియాదులు చేత సర్వ విశేషరహితమైన ఫలం చేత అంగాది సంబంధిత్వం ఉంటుంది కాబట్టి అంగ విషయం ఉంటుంది ఫలానికి అనేటువంటి ఒక అభిప్రాయం చెప్పారు. కానీ అది కుదరదు. తద్ అంగఫలం తదితి చేన్న తద్విరోధి ఆత్మవస్తు విషయత్వాద్ ఆత్మవిద్యాయా. ఆత్మవిద్య అనేది తద్విరోధి దీనికి అంటే గృహస్థాశ్రమంలో ఉండేటువంటి సంసార ఫలకమైన జ్ఞానానికి విరోధి, కర్మ సంబంధంతో కూడిన జ్ఞానానికి విరోధము కలిగింది. ఎందువల్ల అంటే నిరాకృత సర్వ నామ రూప కర్మ పరమార్థ ఆత్మ వస్తు విషయం జ్ఞానం అమృతత్వ సాధనం. ఇది పరమాత్మ విజ్ఞానం. అక్కడ సర్వ విధములైనటువంటి నామరూపాదులు కర్మలు మొదలైనటువంటివన్నీ కూడా అవన్నీ నిరాకృతములైపోయి పరమార్థ వస్తువైనటువంటి పరమాత్మ జ్ఞానం ఉంటుంది. అదే అమృతత్వ సాధనము. గుణఫల సంబంధే నిరాకృత కర్మ విశేషాత్మ వస్తు విషయకత్వం విజ్ఞానస్య న ప్రాప్నోతి తచ్చ అనిష్టం. గుణఫల సంబంధము అనేది మీమాంసా సిద్ధాంతం. దత్తేంద్రియ కామస్య జుహయాత్ అని ఉదాహరణ మీమాంసలో చెప్తారు. అది అగ్నిహోత్ర సాధనం, పాలు పెరుగు మొదలైనవి. అది కనుక చేస్తే ఆ పెరుగుతో కనుక ఈ హోమం చేసినట్లయితే దానికి ఇంద్రియ ఫలము అనేటువంటి లభిస్తుంది అన్నారు. అంటే హోమము దాని యొక్క ఫలము, గుణము ఫలము రెండు. గుణమేమో దధి రూపమైన గుణం, అంటే ఏ ద్రవ్యంతో హోమం చేయాలో అది. దానికి ఇంద్రియ కామస్యాన్ని కలపడం వల్ల ఫల సంబంధం కూడా ఉంది. అంటే గుణమును ఫలమును రెండింటినీ సంబంధం. అయ్యా అంగాంగి భావం చెప్తారండి. అలా కాదు విధుల్లో కొత్తగా గుణము చెప్పారు, ఫలము చెప్పారు. దధ్నా ఇంద్రియ కామస్య జుహయాత్. దధిరూప గుణముతో హోమము, ఇంద్రియ రూపమైన ఫలము. కొన్ని గుణ విధి, కొన్ని కేవల ఫల విధి, కొన్ని అపూర్వ విధి, అలా విడివిడిగా ఉంటాయి. కానీ ఇది గుణాయ ఫల విధి, గుణఫల విధి అంట. దధిరూపమైనటువంటి గుణము ద్రవ్యంతో, గుణము అనే దానికి అంగము ద్రవ్యము అని అర్థం. దేంతో ఆ యాగానికి రెండే రూపాలు, ద్రవ్యం దేవతాచాని. దానిలో ఏ దేవత కోసం ఏ ద్రవ్యాన్ని వినియోగించి హోమం చెయ్యాలి అని అడుగుతాం. దీనిలో దశరూపమైన గుణము అనేది చెప్పారు. దాంతో అది ఒకటే చెప్పారా అంటే అది కాదు, ఇంద్రియ రూపమైన ఫలం కూడా చెప్పారు. కనుక గుణఫల విధి అన్న గుణఫల సంబంధీ నిరాకృత సర్వ విశేష ఆత్మవస్తు విషయత్వం విజ్ఞానస్య న ప్రాప్నోతి. అది రాదు కదా, అంటే తచ్చ అనిష్టం. అంచేత
యత్రత్వస్య సర్వం ఆత్మైవాభూతిత్యధికృత్య క్రియాకారక ఫలాది సర్వ వ్యవహార నిరాకరణాత్ విదుషః. విద్వాంసులైన వాడికి అంతా ఆత్మస్వరూపమే కాబట్టి వాడికి క్రియలు కారకాలు వాటి యొక్క ఫలాలు ఇలాంటి వ్యవహారం అంతా కూడా నిరాకరింపబడిపోతుంది. మరి అవిద్వాంసుడైతే తద్విపరీతస్య అవిదుషః యత్ర హి ద్వైతమివేత్యుక్త్యా క్రియాకారక ఫల రూపస్యైవ సంసారస్య దర్శత్వాచ్చ వాజశ్రేయి బ్రాహ్మణ. ఇదివరకే చెప్పుకున్నాం. యత్ర హి ద్వైతమివ భవతి తత్ ఇతరం పశ్యతి. ద్వైతము అజ్ఞాన దశ ఉన్నప్పుడు ఒకడు మరొకడిని చూస్తాడు. అలాంటి పరిస్థితుల్లో క్రియాకారక ఫలాలన్నీ ఉంటాయి. అప్పుడు సంసారమే చూపింపబడుతుంది. కాబట్టి అవిద్వాంసుడికి సంసారమే ఫలము, విద్వాంసుడికి ఆత్మజ్ఞానమే ఫలము, కేవల ఆత్మజ్ఞానమే ఫలము. అది అకర్మనిష్టమైన విద్వాంసుడు అంటే కర్మాచరణంతో సంబంధం లేని కేవలం అకర్మి, సన్యాసం తీసుకున్నవాడు, కర్మాచరణం వదిలేసిన వాడు, ఆశ్రమ స్వీకారం చేసి ఆత్మజ్ఞానం తప్ప మరి ఏమీ లేదు, శాంతుడు దాంతుడు మొదలైన లక్షణాలు కలిగిన వాడు, అలాంటి వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది. ఇలా కాకుండా విడిగా కర్మాచరణంతో సంబంధం ఉన్నవాడికి గుణకర్మ గుణఫల విధుల్లాగా ఇవన్నీ ఉంటాయి అన్నవాడికి సంసారమే ఉంటుంది తప్ప కేవల ఆత్మజ్ఞానం ఉండదు అంటే. తథా ఇహాపి దేవతాప్యయం సంసార విషయం యత్ఫలం అశనాయాదిమద్వస్వాత్మకం తత్ఫలం ఉపసంహృత్య. అక్కడి వరకు దేవతాప్యయ లక్షణమైన సంసార ఫలకమైనటువంటి కర్మలు అదంతా అవిద్వాంసులకు చెప్పాం. అది చెప్పి కేవల సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇది ప్రవర్తతే. అంచేత ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చెబుతున్నాం అంటే ఈ ఐతరేయ ప్రారంభంలో సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళకి కేవల ఆత్మజ్ఞానం కోసం, అమృతత్వం కోసం సంపూర్ణమైన కేవలమైన సర్వాత్మ వస్తు విషయకమైనటువంటి జ్ఞానం నేను చెబుతాను అనేటువంటి అభిప్రాయంతో ఈ అజర గ్రంథం ప్రారంభిస్తున్నాము. మరి రుణత్రయ ప్రతిబంధము అనందుగా రుణత్రయ నిరాకరణం చెయ్యాలి, గృహస్థైతేనే కుదురుతుంది తప్ప సన్యాసం తీసుకుంటే రుణత్రయ విమోహం కుదరదు అని ఒక ప్రశ్న చేశారు. రుణత్రయము అనే ప్రశ్న కానీ దాన్ని పోగొట్టుకోవడం కానీ ఇదంతా అవిద్వాంసుడికే తప్ప విద్వాంసుడికి రుణాలతో సంబంధం లేదు. రుణ ప్రతిబంధశ్చ అవిదుష ఏవ మనుష్య పితృదేవలోక ప్రాప్తిం ప్రతి న విదుషః. ఎందువల్ల సోయం మనుష్యలోక పుత్రేణైవ జయ్యః అని లోకత్రయ సాధన నియమ శృతి చెప్పారు. మనుష్యలోకం పుత్రుడి చేతనే జయించాలి, కర్మణా పితృలోక ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక ఈ రుణత్రయ విమోకము ఇవన్నీ ఎవరికి అంటే అజ్ఞానికి అంతేగాని తప్ప విద్వాంసుడైన వాడికి కాదు. విదుషశ్చ రుణ ప్రతిబంధాభావో దర్శిత ఆత్మలోకార్థిన. వాడికి ఆత్మైవ లోక ఏషాన్నోయం ఆత్మాయం లోక కిం ప్రతియా కరిష్యామహాన్. మాకు సంతానం ఎందుకండి, మాకు లోకం అంటే ఆత్మే, ఇంకా పుత్రలోకం మిత్రలోకం ఏం లేవు వాడికి. ఈ మనుష్యలోక పుత్రేనైవ జయ్యః మనుష్యలోకం కాదు, ఆత్మైవ లోక. మాకు పరమాత్మ విజ్ఞానమే లోకం కనుక మాకు సంతానంతో పని లేదు. సన్యాసం తీసుకుని ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఈ రుణత్రయము అనేటువంటి ప్రతిబంధం ఉండదు. విదుషశ్చ రుణ ప్రతిబంధాభావో దర్శిత. వాడేమిటి ఆత్మలోకార్థి. కిం ప్రతియా కరిష్యామః ఇత్యాదిన. ఏవంచ ఏం తేలింది, ఏతద్ధస్మ వై తద్ విద్వాంసాహు ఋషయః కావశేయాః ఏతద్ధస్మ వై తత్ పూర్వే విద్వాంసః అగ్నిహోత్రం నజుహవాంచక్రుహు అని కౌశితకి ఉపనిషత్తులను వాటిల్లోనూ చెప్పారు. అలాంటి విద్వాంసులైనటువంటి వాళ్ళు అగ్నిహోత్రం నజుహవాంచక్రుహు చెప్పలే, హోమాలు చేయలేదు, వాళ్ళు కర్మలు మానేశారు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. కనుక పారమహంస్యం అంటే ఆశ్రమ స్వీకారం చెయ్యాలి, దానివల్లనే సేవల ఆత్మజ్ఞానం కలుగుతుంది, అదే మోక్ష సాధనము అమృతత్వ సాధనం అవుతుంది. కేవలం కర్మలతో సంబంధం ఉన్నటువంటి జ్ఞానం కనుక అయితే అది సంసార ఫలము అంతే అవుతుందే తప్ప కేవల ఆత్మజ్ఞానం కాదు. మరి ఇంతవరకు విద్వాంసుల విషయం చెప్పాం. తర్వాత ప్రశ్న ఏంటి, అవిదుషస్తరిహి రుణ అనపాకరణే పారివ్రాజ్య అనుపపత్తి అని ప్రశ్న కదా. వాడు విజ్ఞానం పూర్తిగా రాలేదు, జ్ఞానం కలగలేదు, అవిద్వాంసుడుగా ఉన్నాడు. అవిద్వాంసుడికి రుణత్రయం ఉందన్నారుగా మీరు. ఈ రుణత్రయాన్ని తీర్చుకున్న తర్వాత కదా వాడికి సన్యాసం. వాడికి ఇప్పటికీ ఆ రుణాలే పోలేదు, మరి వాడికి సన్యాసం ఎలా కుదురుతుంది? మీరేమో వెనకాల అవిదుషోపి సన్యాస అనే మాట చెప్పారు. అవిదుషాపి ముముక్షుణ పారివ్రాజ్యం కర్తవ్యమేవా అని వెనకాల చెప్పారు కదా, అది ఎలా కుదురుతుంది అని ప్రశ్న మళ్ళీ ప్రారంభం చేస్తాం. అదే తర్వాత చూద్దాం ఎక్కడి నుంచి. శివాయ గురవే నమః.
నమస్కారం గురుగారు. గురుగారు బ్రహ్మ నమస్కారం. చూడండి, సముచ్చయవాదుల దృష్టిలో కూడా సముచ్చయవాదుల దృష్టిలో వాళ్ళు చెప్పే మోక్షం కూడా పునరావృతి రహితమైన మోక్షమే అంటున్నారండి. లేకపోతే స్వర్గాదుల వలె ఏదో ఎవరు వస్తుంది ఎవరు అని అంటున్నారండి. సముచ్చయవాదులు పూర్వపక్షులే చెప్ప సిద్ధాంతులు కాదు. జ్ఞానకర్మ సముచ్చయం చేత కూడా మోక్షం వస్తుంది అని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు అనుకుంటున్నారు. అది తప్పు. జ్ఞానకర్మ సముచ్చయవాదం చేత సంసార ఫలకమైనటువంటి నిర్ణయాలే కలుగుతాయి తప్ప కేవలం మోక్షము అనేది వాళ్ళకి అందదు. అవి రెండు దూరమేతే విపరీతే విశూచి అవిద్య యాచ విద్య అని ఇదివరకు ఉపనిషత్తుల్లో చదువుకున్నాం కదా మనం. ఆ రెండు చాలా దూరమైనటువంటి, ఒకదానికి సంబంధం లేదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. కర్మ మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. ఈ రెండిటి వల్ల కలిపి మోక్షం సాధిస్తాను అంటాం ఎలా కుదురుతుంది? అది జరిగే పని కాదు అని ఆచార్యుల సిద్ధాంతం. వాళ్ళ అభిప్రాయం ప్రకారం జ్ఞానకర్మ సముచ్చయం చేత మోక్షం వచ్చేస్తుందనే అడుగుతారు. కానీ అది తప్పు. ప్రశ్నలు చాలా బలంగా ఉన్నాయండి వాళ్ళని. తలుపుకున్న వాళ్ళే కాదు కదయ్యా, మీమాంసా సిద్ధాంతం అంతా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళే కదా. రుణత్రయం ఉంది కదా అనే మాట ఉంది. రుణత్రయము అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, ఎవరికి వాడికి సన్యాసం పుచ్చుకుంటే రుణత్రయం పోతుంది అనేటువంటిదే మన సిద్ధాంతం చెప్తాం. వాడి విద్వాంసుడు కాదు, వాడికి రుణత్రయం ఉంది. వాడికి మళ్ళీ ప్రాజాపత్యము అష్టశ్రాద్ధాలు చేస్తే రుణత్రయం దాంతో పోతుంది. ఆ సన్యాసానికి అంగంగా విధింపబడేటువంటి కర్మాచరణంలో ఈ రుణత్రయాన్ని పోగొట్టే విధానాలు దానిలో ఉన్నాయి. ఆ రుణత్రయం పోతుంది వాడి సన్యాసం పుచ్చేసుకుంటే. కనుక వాడికి విద్వాంసుడు కాదు కదా, వాడికి రుణత్రయం మిగిలిపోతుంది కదా. అయితే అది చేయకపోతే మిగులుతుంది. శాస్త్రీయమైన సన్యాసం తీసుకుని అష్టశ్రాద్ధాలు చేసి ప్రాజాపత్యం వ్రతం చేసి అన్ని చేస్తే ఈ రుణత్రయం పోతుంది. అంతే తప్ప ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్న వాళ్ళందరికీ ఆ రుణగ్రస్తులు ఆ రుణం పోలేదు అనే మాట అంటామా మనం? ఆ రుణాన్ని పోగొట్టుకునే సన్యాసంలోకి వచ్చారు వాళ్ళు. రుణం పోగొట్టుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి. మామూలుగా సంసార జీవితంలో సంసారం చేసుకుని పుత్రులు సంపాదించుకుని రుణం తీర్చుకోవడం ఒక పద్ధతి. వైరాగ్యంతో ఉన్నవాడు ఈ రుణం పోగొట్టుకోవడానికి వేరేగా ప్రాజాపత్య వ్రతాదులు అవన్నీ శాస్త్రీయమైన మార్గాలను అనుసరించి అవి పోగొట్టుకుని సన్యాసంలోకి వెళ్ళడం మరొక మార్గం. అంటే వాడికి రుణత్రయం మిగిలిపోయింది అనుకోకూడదు, రుణత్రయం వాడికి కూడా పోతుంది. విద్వాంసుడికైతే రుణత్రయమే ఉండదు, విద్య చేతనే రుణాలు ఉండవు. అవిద్వాంసుడికైతే రుణత్రయం పోగొట్టుకోవడానికి ఈ రకమైనటువంటి శాస్త్రీయ కర్మాచరణం చేసి ఆ నియమాలన్నీ పాటించి తర్వాత సన్యాసం తీసుకుంటే వాడికి రుణత్రయం ఉండదు. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావీర్మయేథి వేదస్య మాని స్థః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాథీతేన హోరాత్రాన్ సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.